మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా. దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, నేను నీకు తోడే ఉన్నాను గనుక భయపడకము. ఆదికాండం 26:24 వచనంలో ఈ మాట రాయబడింది. కనుక ఎవరితో అంటున్నారు ఈ మాట? ఇస్సాకుతో దేవాదేవుడు అంటున్నాడు, నేను నీకు తోడన్నాను, నువ్వు భయపడక అంటున్నాడు దేవుడు. ఎందుకు తోడు అంటే, నీ తండ్రి అని దేవుడు అబ్రహాం దేవుని బట్టి, నా దాసుని అబ్రహాం నిన్ను ఆశ్రయించదును, నీ సంతానం విస్తరింపజేసేదను. తన తండ్రి చేసిన ప్రార్థన, తన తండ్రి కనిపిన యథార్థతను బట్టి నేను నీ తండ్రికి తోడైనట్టు నీకు కూడా తోడై ఉంటానని, మరి నీకు భయపడకని ప్రభు సెలవిస్తున్నాడు. అలాగే మనం కూడా ఎప్పుడు మనం చేసిన ప్రార్థన మన పిల్లలకు తోడు ఉండాలి. మనం చేసిన యథార్థత మన పిల్లలతో మన బిడ్డలు ఆశ్రయించబడాలి. అందుకే ఇస్సాకు చూడండి 12వ వచనంలో, ఆదికాండం 26:12, ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందినను. యెహోవా అతను ఆశ్రయించిన గాక మనుషుడు గొప్పవాడైను, అతను మిక్కిలి గొప్పవాడి వరకు క్రమక్రమ అభివృద్ధి పొందవచ్చును. చూసారా? ఆ దేశం మంది విత్తనం వేసినాడు. ఏ దేశం అంతా అతను ఉన్న ప్రదేశంలో ఆయన ఎక్కడుంటే అక్కడ విత్తనం వేస్తున్నాడు. ఏ విత్తనం? ప్రార్థన విత్తనం వేస్తున్నాడు, విశ్వాసం విత్తనం వేస్తున్నాడు. అయ్యా దేవుని యందు యథార్థ కనపరుస్తున్నాడు. కాబట్టి అక్కడ ఏ పని చేసినాక దేవుడు 100 ఫలితాన్ని ఇస్తున్నాడు దేవుడు. ఎందుకని? అతను వేసిన విత్తనం, ప్రార్థన విత్తనం వేస్తున్నాడు. ప్రార్థన ప్రతిఫలం జవాబుగా ఏమిస్తాడు? 100 ఫలాలు ఇస్తున్నాడు దేవాదుడు. అందుకే ఆయన క్రమక్రమంగా అతను చేసే ప్రార్థనకి అనుదినం అతని ప్రార్థన యథార్థను బట్టి కనపరిచి క్రమక్రమంగా దేవుడు అతను ఆశ్రయించి మొదలుపెట్టాడు. అలాగే మనల్ని కూడా దేవుడు అటు ఆశ్రయించి ప్రభు కోరుకుంటున్నాడు. ఎందుకంటే మనకు తోడైన దేవుడు గొప్పవాడు, ఆయన జీవం గలవాడు, మాట్లాడే దేవుడు. అతనికి ఏది కూడా అసాధ్యం లేదు, సమస్తము సాధ్యమే. కాబట్టి ఈ దినాన్ని నా దేవుడు నీకు తోడుంటే నీకు ఎటువంటి భయం ఉండదు. నీ పనుల భారం, నీ ఒత్తులు, నీ సమస్యలు, నీ ఇరుక్కులు, ఇబ్బందులు దూరం అయిపోతాయి. ఎందుకంటే ఇస్సాకు దేవుడు తోడున్నాడు. కాబట్టి ఇస్సాకు ఆ దేశం ప్రార్థించి బిడ్డకున్నాడు. కాబట్టి దేవునికి అతను తోడుకున్నాడు, క్రమక్రమం అభివృద్ధి పరిచినట్టు నేను కూడా నువ్వు ఏ స్థలం ఉంది వాగ్దానం వింటున్నావో ఆ ప్రదేశం, ఆ యజమానులు, కంపెనీలో ఆశ్రయించబడే కృప దేవాదేవుడు దయచేయను గాక. ఇస్సాకు ఆ దేశమే వేసిన వాడు 100 ఫలించినట్టు మీరు కూడా 100 ఈ దినాన్ని ఫలించదు గాక. దేవుడు మీకు తోడేను గాక. మీకు ఎలాంటి భయం లేకుండా దేవుడు మీకు సహాయం చేసిన గాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని ఇస్సాకు వల్ల ఆశ్రయించను గాక. ప్రార్థన చేస్తారు మీరు కూడా నాతో ఏకమంది ప్రార్థన. దేవాధిపతి యేసు ప్రభు పరిశుద్ధ కృప గలవాడా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి యొక్క నూతన దినం దయచేస్తున్న కృతజ్ఞాస్తులు చెల్లించుకుంటూ ఈ దినం మేము చేస్తున్న మా చేతి పనులు, మమ్మల్ని, మా యజమానులు, తోటి పనివారిని దీవించు ఆశ్రయించి మా పనివారం ఒత్తిళ్ళు లేకుండా సహాయం, మా యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా ఏకిడిగా అందరితో సహాయం, అందరితో సమాధానం, శాంతిని దయచేయండి. మా చుట్టూ మీకు కంచివ్వండి, మీ కాపుదల దాచేయండి. నీ ఆత్మకార్యాలు జరిగించు, నీ మహిమ కార్యాలు జరిగేలాగా మీరు సహాయం చేయండి. దుష్టుడు సాతాను గలిబిలి ఆటంకాలను దూరపరచండి. అయ్యా మీ కృప మమ్మల్ని భద్రపరచండి. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఇగో యజమానులు నెలలా జీతాలు ఇచ్చే కృప తెచ్చే ఇచ్చిన జీతం వ్యర్థంగా పోకుండా మా కష్టాల చేతి మీరు తినేలాగా మీరు సహాయం చేసి దీవించి ఆశ్రయించమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఇదిగో నాయన పరిశుద్ధాత్మ దేవ, ఎవరన్నా బలహీనంగా ఉన్న బిడ్డలు ఉంటే ముట్టండి, స్వస్థపరచండి. నేను స్వస్థపరిచి యెహోవా నేనే అంటున్నావు. స్వస్థపరిచేవాడా, విడుదల దయచేవాడు, స్వస్థపరచండి, విడుదల దయచేయండి. ఇప్పుడు హాస్పిటల్ ఐసీలో బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సమస్యలతో బాధపడి విడుదల దయచేయండి. ప్రభు అప్పులు బంధకాల నుంచి విడుదల దయచేయండి. తాగుడు పెగడను వ్యసనాలు దూరపరచండి. యవన కుమారులు కుమార్తె తల్లిదండ్రుల మాటలు లోబడే కృప దాచే, చదువుకుని కాలం మంచి ఉద్యోగాలు దాచే ప్రభువా నీకు వందనాలు. అలాగే ప్రభు నాయన ఎవరైతే సొంత గృహాలు కట్టుకునే కృప దాచే, అయ్యా వివాహాల కోసం వివాహాలు జరిగించండి. గర్భాలు తెరవని గర్భాలు వచ్చి నార్మల్ డేలు వచ్చేలాగా సహాయం చేసి కృప చూపించి దీవించి ఆశ్రయించి ఈ దినమంతా అయ్యా మీ బిడ్డలందరినీ కాచి దాచి కాబట్టి ఇదే దినమంతా మీరు మాకు తోడుగుండి మాకున్న భయాలను తొలగించి మీ కృప చూపించమని మీకే మహిమ ఘనత ప్రభావం పొందుకుని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బాగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. వందనాలమ్మా. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.